ఈ వీడియోలో మనం ఆక్టెక్ట్ ఫార్మేట్ ఎలా వచ్చిందో చూద్దాం. బేసిక్గా ఇది మనం కొంచెం ఓవర్వ్యూలోగా ఆలోచిద్దాం. అంటే బయటకు వచ్చేసి ఐపీ అడ్రస్ నుంచి కాకుండా కొంచెం బయటకు వచ్చి సో మనకు బేసిక్గా మనం వాడేది ఏంటి అంటే క్లాస్ ఏ ఒకటి, క్లాస్ బి ఒకటి, క్లాస్ సి ఒకటి, అంతే. ఈ మూడు తప్ప క్లాస్ డి, క్లాస్ ఏ మనం అసలు టచ్ చేయం. సో ఫర్గెట్ అబౌట్ దట్. ఇప్పుడు మనకి క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి మూడు ఉన్నాయి. బేసిక్గా క్లాస్ ఏలో ఎంతవరకు వాడతాం మనం? మహా అయితే 127.0.0.0. అంటే దాని రేంజ్ ఇంతవరకే కదా మనం మాట్లాడేది. అంటే హోస్ట్ అనేది ఫిల్ అయిపోయింది కంప్లీట్గా. అంటే బేసిక్గా మనం ఏం చెప్తామంటే ఫస్ట్ ఆక్టెట్ మొత్తం ఫిల్ అయిపోయింది కదా, కంప్లీట్గా ఫిల్ అయిపోయింది. ఇక్కడ మిగతా అన్నీ ఖాళీగా ఉన్నాయి. అంటే దీని మీనింగ్ మాట్లాడితే అంటే 126 ఎండ్ ఆఫ్ ఐపీస్ ఏమొస్తాయంటే హోస్ట్లు 255.255.255. అంటే వీడు ఏం చెప్తున్నాడు ఇక్కడ, నెట్వర్క్ యొక్క ఆక్టెక్ట్ ఫార్మేట్ ఎలా ఉంటుంది అంటే నెట్వర్క్ హోస్ట్ హోస్ట్ హోస్ట్. అంటే క్లాస్ ఏ మాట్లాడినప్పుడు ఫస్ట్ ఆక్టెట్ మొత్తం నెట్వర్క్స్ ఉంటాయి. క్లాస్ బి మాట్లాడినప్పుడు నెట్వర్క్ నెట్వర్క్ హోస్ట్ హోస్ట్. అంటే క్లాస్ బిలో 2 నెట్వర్క్లు ఉంటాయి. అంటే 2 ఆక్టెట్స్ మొత్తం నెట్వర్క్లు ఉంటాయి, 2 ఆక్టెట్స్ మొత్తం హోస్ట్లు ఉంటాయి. మరి క్లాస్ సిలో నెట్వర్క్ 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 హోస్ట్. అంటే క్లాస్ సి అంటే వాడు డివియేషన్ ఎలా చేశాడు, నెట్వర్క్ 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 హోస్ట్. అంటే 3 ఆక్టెక్ట్లు కూడా నెట్వర్క్తో ఫిల్ అయిపోయింది. సపోజ్ ఇప్పుడు మాట్లాడదాం, నెట్వర్క్స్ మాట్లాడదాం, ఇక్కడ హోస్ట్లు మాట్లాడదాం. అంటే ఈ ఎన్ అంటే నెట్వర్క్, హెచ్ అంటే హోస్ట్ అన్నమాట. సో ఇప్పుడు ఈ క్లాస్ ఏ నుంచి నెట్వర్క్లు ఎన్ని బిట్స్ ఉన్నాయి, బిట్స్లో మాట్లాడదాం మనం. హోస్ట్ బిట్లు అందాం. అంటే నెట్వర్క్ బిట్స్ ఎన్ని ఉన్నాయి, ఈ మొత్తం ఫిల్ చేస్తే 1 ఇట్లా 8 రాసి మిగతా హోస్ట్లు రాస్తాం కదా. ఇలా ఫస్ట్ ఆక్టెక్ట్ మొత్తం వీడి అన్నాడు. అంటే బేసిక్గా మనకు ఒక ఆక్టెక్ట్కి 8 బిట్స్ ఉంటాయి కదా. సో వీటిని డిస్కస్ చేస్తే మనకి 8 బిట్స్ వస్తాయి. అంటే నెంబర్ ఆఫ్ నెట్వర్క్స్ ఇన్ క్లాస్ ఏ. మరి హోస్ట్లు ఎన్ని వస్తాయి? 24 వస్తాయి. సేమ్ క్లాస్ బిలో 16 వస్తాయి, ఇక్కడ 16 వస్తాయి. మరి క్లాస్ సిలో 24 వస్తాయి, ఇక్కడ 8 వస్తాయి. ఓకే, ఇది క్లియర్గా ఓకే. ఇప్పుడు మనం మనకి ఏదైనా ఒక క్లాస్ ఏ కానీ క్లాస్ బి కానీ లేకపోతే క్లాస్ సి నెట్వర్క్ ఇచ్చి దీనిలో నెంబర్ ఆఫ్ నెట్వర్క్స్ ఎన్ని, నెంబర్ ఆఫ్ హోస్ట్లు ఎన్ని కనిపెట్టమన్నారు అనుకో. సపోజ్ ఇప్పుడు మనకి ఇచ్చింది క్లాస్ ఏ అనుకోండి. సపోజ్ క్లాస్ ఏలో మనకి నెంబర్ ఆఫ్ నెట్వర్క్స్ ఎన్ని ఉంటాయి మనకు ఐడియా రావాలి కదా. ఒక క్లాస్ ఏలో ఎన్ని నెట్వర్క్ ఉండొచ్చు అంటే దానికి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటి అంటే 2 పవర్ 2 బేస్ పవర్ రాస్తున్నాను, పైన రాస్తున్నాను 2 పవర్. దాని మీనింగ్ ఏంటి అంటే నెంబర్ ఆఫ్ నెట్వర్క్ బిట్స్. అంటే బేసిక్గా మనకి 8 వస్తాయి కదా, బిట్స్ రాసి అందులో నుంచి మనం మైనస్ చేయాలన్నమాట. మైనస్ మనం ఇన్ ద ప్రీవియస్ వీడియోలో నెంబర్ ఆఫ్ ప్రయారిటీ బిట్స్ మాట్లాడుకున్నామే, అది నెంబర్ ఆఫ్ ఇది. అంటే ఇక్కడ ఏం మాట్లాడదాం మనం, 2 పవర్ నెంబర్ ఆఫ్ నెట్వర్క్ బిట్స్ 2 మైనస్ నెంబర్ ఆఫ్ ప్రయారిటీ బిట్స్. అంటే 2 రాసుకున్నాను. క్లాస్ ఏలో మాట్లాడదాం మనం. ఫస్ట్ ఎన్ని నెట్వర్క్లు ఉన్నాయి? 8 ఉన్నాయి. సో 8 మైనస్ నెంబర్ ఆఫ్ ప్రయారిటీ బిట్ ఎంత మనకి క్లాస్ ఏలో 0. అంటే దాని వాల్యూ ఎంత అంటే 1 ఉంది, 1. అంటే 2 పవర్ 8 మైనస్ 1 ఎంత? 2 పవర్ 7. అంటే దీన్ని మాట్లాడితే 2 పవర్ 7 వచ్చింది అనమాట. ఈ 2 పవర్ 7 వాల్యూ ఎంత? బేసిక్గా మనకి 128. అంటే క్లాస్ ఏలో మనకి 128 నెట్వర్క్స్ ఉంటాయి అన్నమాట.